ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. 59వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 59. ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో మనకు తెలియకపోయినా సందర్భం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము అని మనం చదువుతాం. పైన చిన్న అక్షరాలతో రాయబడిన మాటలు. ఏ సందర్భంలో కీర్తన రాశాడో మనకు స్పష్టంగా తెలుస్తుంది. రాజైన సౌలు కూడా కుక్కల వంటి మనుషులను తన భవనంలో కాపలా పెట్టాడు. రాజైన సౌలు వాళ్ళు చాలా క్రూరమైన వాళ్ళు. వాళ్లను దావీదు మీదకు పంపించాడు. అటువంటి వాళ్ళను గూర్చి ఈ కీర్తన రాయబడింది. దావీదు యొక్క ప్రమాదం, అతని యొక్క భయం, అతని అపాయం, అతని విడుదల, అతని స్తుతి ఈ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. మొదటి 9 వచనాలు మనం చూస్తే దావీదు యొక్క ప్రమాదం మనం చూస్తాం. రోజులు గడిచే కొద్దీ దావీదు ప్రమాదాలతో గడపడం అలవాటు చేసుకున్నాడు. ఒక ఆపద తప్పింది అనుకునేసరికి మరొక ఆపద సిద్ధంగా ఉండేది. బాలుడుగా దావీదు యోధా అరణ్యంలో అడవి మృగాల పంజా దెబ్బలను ఎదుర్కొన్నాడు. ఏలా లోయలో గొల్యాతును ఎదుర్కొన్నాడు. అవి నేరుగా వచ్చిన సవాళ్ళు. ఇప్పుడు అతను ఎదుర్కొంటున్న ప్రమాదాలు వేరే రకంగా ఉన్నాయి. మొదటి 2 వచనాలు మనం చదివితే అతని మనవి చూస్తున్నాం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. సౌలు ప్రజల కోరిక మేరకు రాజుగా ఎన్నుకోబడ్డాడు. అయితే అందరికంటే ఎత్తుగా, గంభీరంగా కనిపించాడు. అయితే సౌలు దేవుని ఆజ్ఞలు పాటించడంలో విఫలమయ్యాడు గనుక దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయింది. దురాత్మ అతన్ని పట్టుకుని అతని హృదయాన్ని తనకిష్టం వచ్చినట్లుగా త్రిప్పుతూ ఉంది. ఆ దురాత్మ వలన అతని ప్రవర్తన మారిపోయింది. సంగీతం వల్ల అతని మనసు మామూలుగా అవుతుందని అతని ఆస్థాన సిబ్బంది ఇచ్చిన సలహా మేరకు రాజు సేవకులు దావీదును తీసుకొచ్చారు. దావీదు సితారా వాయించినప్పుడు సౌలు మానసిక స్థితి బాగుండేది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఫిలిష్తీయుల యుద్ధానికి దిగి గాతువాడైన గొల్యాతు ఇశ్రాయేలు సైన్యాన్ని 40 రోజులు హడలగొట్టి వాళ్లను వాళ్ళ దేవుణ్ణి తిడతా ఉంటే ఎవ్వరూ కిక్కురు మనలేదు. ఇది జరగక ముందు దావీదు బెత్లెహేములో తన ఇంటికి వెళ్ళాడు. దావీదు తిరిగి వచ్చి గొల్యాతును చంపాడు. దానికి సౌలు సంతోషించలేదు సరిగదా. రాజ్యం తీసేసుకుంటాడేమో అనే అనుమానంతో మగ్గిపోయాడు. దావీదును చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఫిలిష్తీయులతో అతన్ని చంపించాలని తన కుమార్తె అయిన మేకాలను దావీదుకిచ్చి పెళ్లి చేశాడు. యోనాతాను ఇతర సేవకులను పిలిచి దావీదును చంపమని ఆజ్ఞాపించాడు.
ఈటె విసిరి సౌలు దావీదును చంపబోతే దావీదు తప్పించుకుని పారిపోయాడు. ఇంటికి వెళ్లి మేకాలతో మాట్లాడి తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆమెతో చెప్పాడు. ఆ సమయంలోనే దావీదును చంపమని సౌలు కుక్కల వంటి సేవకులను దావీదు మీదకి ఉసిగొల్పాడు. తెల్లవారేలోగా దావీదును చంపమనే ఆదేశాలు అందుకుని వారు దావీదు ఇంటి వద్ద పొంచి ఉన్నారు. దావీదు దేవునికి మనవి చేసుకోవడానికి గల నేపథ్యం ఇది. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నా దేవుడు అనే విషయం యవ్వనస్తుడైన దావీదుకు తెలుసు. 3వ వచనంలో మనం చూస్తే అతని భయానికి కారణం ఏంటో రాయబడింది. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఓరకయే బలవంతులు నా మీద పోగుపడి ఉన్నారు. ఓరకయ తన ఆపదలను దావీదు దేవునికి చెప్పుకుంటున్నాడు. యువరాజు లాంటి యవనస్తుడైనటువంటి దావీదు మోకరించి తన శత్రువులు తనకు కలిగిస్తున్న ఆపదలు, తన ఇంటి వద్ద వారు చుట్టూ పొంచి ఉండుట, ఇవన్నీ దేవునితో చెప్పుకోవడం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ శ్రమలకు తగిన పాపం తానేమీ చేయలేదని అంటున్నాడు. అయితే దావీదును చూస్తుంటే సౌలు సేవకులు అసూయతో మగ్గిపోతున్నారు. దావీదు అందమైన వాడు, ఆకర్షించే వ్యక్తిత్వం, రాజు దగ్గర పలుకుబడి ఉన్నవాడు, రాజుకు అల్లుడు, ఘనత గలవాడు, యుద్ధ వీరుడు. అటువంటి దావీదు మీద రాజు సేవకులు అసూయ పడడంలో ఆశ్చర్యం లేదు. మధుర గాయకుడు, సంగీత ప్రావీణ్యుడు, తన సంగీత వాయిద్యంతో రాజునకు శాద తీర్చినవాడు. అటువంటి వ్యక్తి మీద రాజు సిబ్బంది, రాజు పరివారం, రాజు సేవకులు అసూయ పడడంలో విశేషమేమీ లేదు. ఇది సాధారణంగా జరిగేదే. అయితే దాని వలన రాజు యొక్క మనస్సును తన అబద్ధాల వలన మార్చివేసి దావీదు మీద రాజుకు ద్వేషం కలిగేలా చేశారు. వాళ్ళు విద్వేషాలను రెచ్చగొట్టారు. రాజు దగ్గర తమకు ఎదురు లేకుండా చేసుకున్నారు. దావీదు రాజద్రోహి అని, రాజును చంపి రాజ్యాన్ని తీసేసుకోవడానికి చూస్తున్నాడని అబద్ధాలు కల్పించి చెప్పారు. వారి మాటలన్నీ సౌలు నమ్మాడు. దావీదు తన ప్రార్థనలో ఇవన్నీ దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఓరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు అంటున్నాడు. 4వ వచనంలో చదివితే, దావీదు దేవుని కాపుదలలో ఉన్నాడు. నా యందు ఏ అక్రమము లేకున్నను వారు పరిగెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొను అంటున్నాడు. దేవుణ్ణి అడగడానికి తనకు హక్కు ఉందని దావీదు భావిస్తున్నాడు. దేవుడు న్యాయవంతుడు. తాను నిర్దోషి గనుక జరుగుతున్నదంతా గమనించమని దావీదు అడుగుతున్నాడు. లేచి న్యాయం చేయమని దావీదు ధైర్యంగా అడుగుతున్నాడు. 5వ వచనాన్ని మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవ, ఇశ్రాయేలు దేవ, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము అంటున్నాడు. తన ఇంటి చుట్టూ శత్రువులు పొంచి ఉండి తెల్లవారుగానే చంపడానికి సిద్ధపడుతూ ఉండగా దేవుని గూర్చిన జ్ఞానమే అతనికి ధైర్యాన్నిచ్చి ఆదరించింది. యవ్వనస్తుడుగా దావీదు దేవుణ్ణి ఎరుగుదుడు. దేవునికి గల పేర్లన్నీ దావీదుకు తెలుసు. ఆయన యెహోవా, సైన్యములకు అధిపతి, ఎలోహిం, సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, నిబంధన కర్త, బలవంతుడైన దేవుడు. ఇశ్రాయేలుల మీద కాబోయే రాజుగా తనను అభిషేకించడానికి బెత్లెహేములో తన ఇంటికి ప్రవక్తను పంపించినవాడు. దావీదు తన మోకాళ్ళ మీద ఉండి తన నిర్దోషత్వాన్ని, ఆయన న్యాయాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు.
తాను తప్పించుకోవడం మాత్రమే కాదు, న్యాయం జరగాలి. తన మీదకు లేచిన అన్యజనులు శిక్షించబడాలి. కృపగల దేవుడు వారిని చూచి చూడనట్లు విడిచిపెట్టకూడదు. తనలాగే బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారు కూడా విడిపించబడాలి. వారికి కూడా న్యాయం జరగాలి. యవనస్తుడైన దావీదు యొక్క ఆత్మీయమైన మెట్టు ఇది. తాను ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ ప్రార్థన చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. తన అవసరతలే కాకుండా తనలాంటి వారి అవసరతలు కూడా ప్రార్థనలో మొరపెడతా ఉన్నాడు. దేవుడు తన ప్రార్థనను ఆలకించాడు, అంగీకరించాడు. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే అతడు అపాయాన్ని ఎలా భావించాడో మనకు చూస్తున్నాం. 7వ వచనం, 6-7 వచనాలు మనం చూస్తే, సాయంకాలమున వారు మరల వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు, వినువారెవరు లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. పనికి మాలిన వారు చేసే పనులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాపలా వారు లేరు. సౌలు ముందుగానే ఇదంతా ఏర్పాటు చేశాడు. దావీదు శత్రువులు ఆకలిగొన్న కుక్కల్లాగా గేటు దగ్గర మొరుగుతున్నారు. వాళ్ళు సౌలు చేత ఉద్దేశపూర్వకంగా పంపబడ్డారు. ఎర దొరకగానే చీల్చివేసే మృగాల్లాగా వాళ్ళు ఉన్నారు. మా మాటలు ఎవరు వినడం లేదు అనుకుని నోటికి వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుడు వింటున్నాడని వారికి తెలియదు. టెలిఫోన్ కంపెనీ వారు స్వరాన్ని గుర్తుపట్టే యంత్రాన్ని తయారు చేశారు. ప్రతి మనిషికి వేలిముద్రలో భేదం ఉన్నట్టే స్వరంలో కూడా తేడా ఉంటుంది. ఆ స్వరాన్ని రికార్డు చేయగల పరికరాన్ని ఫోన్కి అమర్చితే ఎవరు మాట్లాడారో తెలిసిపోతుంది. అలాగే దేవుని దగ్గర కూడా మన స్వరాలు ముద్రించే వ్యవస్థ ఉంది. అది తీర్పు దినం కోసం సిద్ధం చేయబడింది. ఒక్కసారి ఆలోచించి మనం చెప్పిన అబద్ధాలు, మనం మాట్లాడిన దుర్భాష, ఇదంతా కూడా దేవుని దగ్గర రికార్డ్ అయింది. దేవుని దూషిస్తూ పలికిన మాటలు, ఇవన్నీ తీర్పు దినాన్ని మనం ఎదుర్కోవాలి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన నమ్మకాలు, మన దేవదోషణ, మన భ్రమలు, మన ఊహలు అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. అందుకే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట విమర్శిద్దనాన్ని లెక్క చెప్పవలసి ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అయితే ఈ మాటలన్నీ చెరిపివేయడానికి, ఎరైజ్ చేయడానికి ఏకైక సాధనం యేసు రక్తంతో కడగబడ్డమే. ప్రతి పాపము, ప్రతి మాట కూడా తుడిచివేయబడుతుంది. దావీదు తన పరిస్థితి అంతటిని మోకాళ్ళ మీద ఉండి గ్రహిస్తున్నాడు. దేవుడు తన పక్షంగా ఉండి కార్యం చేయబోతున్నాడని భావించాడు. 8-9 వచనాల్లో శత్రువులు మాయమయ్యారు. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. ఆ రాత్రి దావీదుకు 2 రకాలైన అపాయాలు ఎదురయ్యాయి. ఒకటి భౌతికమైనది, 2 ఆత్మ సంబంధమైనది. మొదటి అపాయంలో తనను తాను కాపాడుకోవడానికి, రెండవ దానిలో కక్ష తీర్చుకోవాలనే కోరిక. ఈ చీకటి సమయంలో మనం విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి సమయాల్లోనే మనం కూడా ఒత్తిడికి గురై చాలాసార్లు విశ్వాసాన్ని కోల్పోతాం. నీతిగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు? ఇటువంటి ప్రశ్నలే ఆత్మను ప్రమాదంలోకి నెట్టేస్తాయి. నాకు అవకాశం దొరికినప్పుడు వాళ్ళు చేసిన దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అనుకుంటాం. దావీదు అలా అనుకోలేదు. సౌలు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి అనే గ్రహింపు అతనిలో నాటుకుపోయింది. అతని సేవకులు బుద్ధిహీనులు. తాము దేవుడి కంటే కూడా గొప్పవాళ్ళమని వాళ్ళు భావిస్తున్నారు.
అందుకే ఈ గ్రహింపు దావీదును ఆత్మీయ అపాయంలో పడకుండా నిలబెట్టింది. ఇలాంటి బుద్ధిహీనులను చూసి దేవుడు పరలోకమందు నవ్వుతున్నాడు. దేవుని వైపు నుండి, అంటే నిత్యుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని దృష్టితో చూస్తే ఈ పోకిరీలు దావీదును చంపాలనుకోవడం ఎంత హాస్యాస్పదమో అర్థమవుతుంది. మానవ దృష్టితో చూస్తే దావీదుకు మరణానికి అంగుళం మాత్రమే దూరం ఉంది. కానీ దేవుని దృష్టితో చూస్తే అది హాస్యాస్పదంగా ఉంది. 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే దావీదుకు విడుదల కలిగింది. అకస్మాత్తుగా దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ప్రార్థన ముగించి లేచాడు. మేకాలు అంటూ తన భార్యను పిలిచాడు. ఆ తలగడ ఎలాగివ్వు, దీనిని మంచం మీద పెట్టి మనిషిలా కనబడేలా చేద్దాం. ఉదయాన వాళ్ళు నా కోసం వచ్చేసరికి నేను నిద్రపోతున్నట్టుగా కనబడాలి. నేను కిటికీ గుండా దిగి వెళ్ళిపోతాను. సౌలు నేనేం అనడం, అతనికి కావాల్సింది నేను అని చెప్పేసి తప్పించుకుని పారిపోయాడు. ఈ కీర్తనలో చాలా భాగం శాపవచనాలతోనే ఉంది. ఇటువంటి కీర్తనలు వ్యక్తిగతంగా శాపాలు పలకడం కాదు, కానీ దేవుడు తన నీతిని బట్టి దుష్టులకు తీర్పు తీర్చాలనే ఆశతో రాయబడింది. దావీదు సౌలు సేవకుల నుంచి తప్పించుకున్న తర్వాత తనకు సమయం దొరికినప్పుడు ఈ కీర్తనను ముగించి ఉండాలి. దేవుడు మనుషుల ప్రణాళికలను చూసి తన నిత్యమైన ప్రణాళికలను కొట్టివేయడానికి వాళ్ళు పడుతున్న ప్రయాసను చూసి నవ్వుతున్నటువంటి గ్రహింపు ప్రార్థనలో ఉండగా దావీదుకు అర్థమైంది. 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే అతని కాపుదల మనం చూస్తున్నాం. ఈ రెండవ భాగంలో మనుష్యుల వ్యవహారాల్లో దేవుని జోక్యం అనే 2 విషయాలను దావీదు అద్భుతంగా సమన్వయపరిచి దేవుని న్యాయం ఎలా క్రియ జరిగిస్తుందో చూపిస్తున్నాడు. గతంలో దేవుడు తనను ఎంతో అద్భుతంగా కాచి కాపాడాడు. ఆ విషయాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. సౌలు యొక్క ఎడతెగని వేధింపుల వలన అతనికి భవిష్యత్తు అంధకారంగా అనిపించినా దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి దావీదు ధైర్యంగా ఉన్నాడు. 10వ వచనం మనం చూస్తే, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకున్నాను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. దావీదు నమ్మకం ఇది. తన శత్రువుల గతిని దేవుడు తనకు చూపిస్తాడు. నిర్దోషులకు హాని చేస్తే దేవుడు సహించడు. ఇంకా 11వ వచనం నుంచి 15వ వచనం వరకు నిర్దోషులకు హాని చేసే వారిని దేవుడు చూస్తూ ఊరుకోడు. అది దావీదు యొక్క దృఢ విశ్వాసం. అయితే అది ఎలా జరగాలో దావీదు చెబుతున్నాడు. 11, 12 వచనాలు చూస్తే అతని ప్రజలు దేవుని తీర్పును గుర్తించాలి. ఇది చాలా ముఖ్యం. చాలాసార్లు సత్యం ఓడిపోతున్నట్టుగా, దుష్టులు అధికారంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేవుని ప్రజలు దేవుని తీర్పును గుర్తించాలంటే అది అసాధారణంగా ఉండాలి. అందుకే వారిని చంపకము, ఎలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో అంటున్నాడు. అంటే దేవుడు వారిని వెంటనే చంపడం కంటే వారి దుష్టత్వాన్ని చివరి వరకు కొనసాగింపచేసి వారిని ఆ దుష్టత్వం నాశనం చేసేలాగా, వారు సిగ్గిపడేలాగా చేస్తే ప్రజలు దానిని బాగా అర్థం చేసుకుంటారనేది దావీదు యొక్క అభిప్రాయం. దేవుని తీర్పు చాలా స్పష్టంగా ఉండాలి. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి వారు తన గర్వంలో చిక్కుపడుదురుగాక అంటున్నాడు. 12వ వచనంలో వాళ్ళు మాట్లాడిన మాటను బట్టి, అంటే ఇతరులకు ఎలాంటి కీడు జరగాలని వారు కోరుకున్నారో దానికి తగినట్టుగానే వారి మీదకి శిక్ష వస్తుంది అంటున్నాడు దావీదు. తర్వాత దావీదు దినాల్లో మనం ఒక చక్కటి ఉదాహరణ చూస్తాం. దావీదు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు షిమి దావీదును బహుగా శపించాడు, బహిరంగంగా తిట్టాడు. అయితే దావీదు తిరిగి యెరూషలేముకు వచ్చినప్పుడు ఎంతో వినయంగా క్షమించమని అడిగాడు. అయితే సొలొమోను ఆ వినయాన్ని, విధేయతకు పరీక్ష పెట్టాడు.
సొలొమోను చెప్పిన మాటకు సమ్మతించి షిమీ కొంతకాలం యెరూషలేములో ఉన్నప్పటికీ తనకు అవసరమైనప్పుడు ఆ మాటను అతిక్రమించి తన శిక్షను తానే తెచ్చుకుంటాడు. ఇంకా మనం చూస్తే 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే అతని హింసకులు దేవుని న్యాయాన్ని గుర్తించాలి అంటున్నాడు. అతని హింసకులు దేవుని న్యాయాన్ని, అతని హింసించేవారు దేవుని న్యాయాన్ని గుర్తించాలి. ఇది జరిగితే దేవుడు పూర్తిగా న్యాయం చేసినట్లే. మొదటిగా వారిని చెల్లాచెదురు చేసి అణగొట్టమంటున్నాడు. చెల్లాచెదురు చేసి వారిని అణగొట్టమంటున్నాడు. ఒకవేళ అప్పటికీ వాళ్ళు గుణపడకపోతే వారిని నిర్మూలన చేయమంటున్నాడు. ఒకవేళ శత్రువులు దేవుని న్యాయాన్ని గుర్తిస్తే దేవుణ్ణి ఎరగని వారు సహితం ఆ తీర్పును చూసి భయపడేలా ఉండాలని దావీదు అంటున్నాడు. 13వ వచనంలో మనం చూస్తే దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము అంటున్నాడు. వాళ్ళు దేవుని యొక్క న్యాయమైన ప్రతిఫలాన్ని గుర్తించాలి. ఇంకా 14-15 వచనాల్లో మనం చూస్తే సాయంకాలమున వారు మరల వచ్చెదరు, కుక్క వలె మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు, తిండి కొరకు వారు అటు ఇటు తిరుగులాడుదురు, తృప్తి కలగని ఎడల రాత్రి అంతా ఆగుదురు అంటున్నాడు. కుక్కలలాగా దావీదును వాళ్ళు వెంటాడుతున్నారు. వాళ్ళకు సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏది పలికారో ఆ శాపమే వాళ్ళకు తగులుతుంది అంటున్నాడు దావీదు. ఈ వాక్యాలను ప్రవచనాత్మకంగా తీసుకుంటే అవి ఇశ్రాయేలు దేశానికి దాని చుట్టూ ఉన్న రాజ్యాలకు వర్తిస్తాయి. అంత్యదినాల్లో మానవ జాతి అంతటికి దేవుడు తన తీర్పులను వర్తింపజేస్తాడు. ఈ వాక్యాన్ని పరిశీలిస్తే దేవునికి లోబడిన మానవ జాతి భూమి మీద జరిగిస్తున్న అన్యాయాల అక్రమాలను బట్టి దేవుడు వారితో ఎలా వ్యవహరించబోతున్నాడో గ్రహించవచ్చు. ఈ విశ్వం అంతటి మీద దేవుని ప్రభుత్వం ఎలా ఉండబోతుందో మనకు తెలుస్తుంది. దావీదు ఇంకా ముగించలేదు ఈ కీర్తన. స్తుతితో ఈ కీర్తనను దావీదు ముగిస్తూ ఉన్నాడు. 16-17 వచనాలు చూస్తే దావీదు పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. అయితే ఏదో ఒక కారణం వెదికి దేవుని స్తుతించడం అనేది దావీదు యొక్క సహజ లక్షణం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించేదను అంటున్నాడు. అత్యంత ప్రమాదకరమైన రాత్రి గడిచిపోయింది. దావీదు తప్పించుకున్నాడని చెప్పడానికి సౌలు పంపిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. సౌలు మేకాలను అడిగితే నన్ను చంపుతానని బెదిరించాడు కాబట్టి నేను అతన్ని విడిచిపెట్టేశానని జవాబు చెప్పింది. అయితే అలా తప్పించుకోవడం తన సొంత తెలివితేటలను బట్టి కాదని, దేవుడే తనను తప్పించాడని దావీదు గ్రహించాడు. అందుకే అతడు దేవుని స్తుతిస్తున్నాడు. తను ఎలా స్తుతి పాడాలనుకున్నాడో దావీదు చూపిస్తున్నాడు. నా ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటున్నాడు. దావీదు దేవుని ఎత్తైన కోటగా భావించాడు. తనకు అపాయం వచ్చినప్పుడు పారిపోయి ఆ కోటలో దాక్కుంటాను, ఆ ఎత్తైన కోటలో నన్ను ఎవ్వరు పట్టుకోలేరు అంటున్నాడు. దావీదు ఈ కీర్తన ఎప్పుడు ముగించాడో మనకు తెలియదు. ఏ గుహలోనో కొండ చర్యల్లోనో దాక్కున్నప్పుడు రాసి ఉండొచ్చు. అయితే తాను దేవుని చేతుల్లో క్షేమంగా ఉన్నానని దావీదుకు తెలుసు. అందుకు జ్ఞాపకార్థమైనదిగా ఈ కీర్తన రాసి దేవాలయ గాయక బృందం పాడే కీర్తనల్లో ఇది చేర్చాడు. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.